రైట్ రైట్ సాంబశివరావు గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మనతో శాంతి ప్రసాద్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ సింగళూరు శాంతి ప్రసాద్ గారు. శాంతి ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే మీకు, ప్యానల్ పెద్దలకు, సోదరులకు, చూస్తున్న విషయాలకు కూడా. ఏంటి సార్, రాజశేఖర రెడ్డి గారు ఆశయం కోసం వారి కుమార్తె కాంగ్రెస్ పార్టీ కండవ మెల్ల వేసుకున్నారు. బహుశా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనేటువంటి తన తండ్రి కళ నెరవేర్చడం కోసం వచ్చారనుకోవచ్చా? సార్, మరొకసారి చరిత్రలోకి వెళితే అసలు రాజశేఖర రెడ్డి ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక సెగ్గడ్డ లాంటి వాడు, అంటే నిత్య అసమ్మతివాది. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా అతనికి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తి. అటువంటి వ్యక్తికి జీవితాన్ని ఇచ్చింది ఎవరు? రాజీవ్ గాంధీ, పిసిసి అధ్యక్షుడు, 40 సంవత్సరాల క్రితం. తదనంతర కాలంలో జరిగిన పరిణామాల్లో 2004లో అతను ముఖ్యమంత్రిగా చేసింది సోనియా గాంధీ. సోనియా గాంధీ ఆశీర్వాదం లేకపోతే రాజశేఖర రెడ్డి కూడా ముఖ్యమంత్రి కావడానికి కల్లా. హేమహేమలు ఉన్నారు అప్పుడు పార్టీలు, వాళ్ళందరినీ కాదని అక్కడికి సోనియా గాంధీ ఇంకొక పని కూడా చేసింది. అప్పటి వరకు కాంగ్రెస్ సంస్కృతి ఏంటంటే ఎవడు ముఖ్యమంత్రి ఉంటే వాడి మీద అసమ్మతి వాదులు ఎగదోయటం అనేది, నేరుగా ఎగదోయటం కాంగ్రెస్ ఢిల్లీ నుంచి చేసే పని. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి స్థిరంగా ఉండకూడదనే ఉద్దేశంతో. కానీ మన రాజశేఖర రెడ్డికి అటువంటి అసమ్మతి లేకుండా, నిత్య అసమ్మతివాదికి అసమ్మతి లేకుండా బలంగా అడ్డంగా గోడలా నిలబడిన వ్యక్తి సోనియా గాంధీ. దాని వలన రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాల పాలన అప్రజాతకు కొనసాగి ప్రజల్లో కొంత మేలు చేస్తాడనే ఆలోచన రావడంతో ప్రజలు మళ్ళీ రెండోసారి ఆశీర్వదించారు. అది కూడా అత్యవసర మార్పుతో. అతను సంక్షేమం చేశాడు, అభివృద్ధి గురించి కూడా ఆలోచన చేశాడు. జలయజ్ఞాన్ని అనే అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టాడు. కానీ సంక్షేమం అతన్ని ఎక్కడ కూడా అతన్ని మళ్ళీ అధికారంలో రావడానికి చాలా అత్యవసర మార్గంతో అతను పాస్ అవడం జరిగింది. ఆనాడు 2009 ఈ ప్రజారాజ్యం పార్టీ కూడా ఆ రోజు ఉనికిలో ఉన్నది. నాడు చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తాడనగానే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన కుట్రలో కుతంత్రాలు, ఆయన కుటుంబ సభ్యుల మీద చేసిన దాడులు, మీడియా వేదికగా చేసిన అకృత్యాలు అన్నీ తెలుసు, అందరికీ తెలుసు. ఒక పార్టీ దాన్ని అప్పుడు చేస్తే తర్వాత రెండో వాళ్ళు అందుకున్నారు. కానీ మొదలు పెట్టింది రాజశేఖర్. కుటుంబాల్లో కుట్రలు తీసుకొచ్చి వ్యక్తిగత హననాలు చేయడంలో దాన్ని శ్రీకారం చుట్టింది రాజశేఖర్ రెడ్డి. తరువాత కూడాను రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను, నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నాను. చెప్పండి. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహం అక్కడ ఉండగానే కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది వ్యక్తులు, యువ నాయకుడు 2007లో వచ్చాడు, రాజకీయ ప్రస్థానం చేశాడు జగన్ రెడ్డి, యువ నాయకుడు, ఆయన పుట్టినరోజు సందర్భంగా. అటువంటి వ్యక్తి 2009 వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి పీఠానికి క్లెయిమ్ చేసుకున్నాడు. ఇది ఎంతవరకు సమర్థనీయం? అతను మించిన హేమాహేమీలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో దిగ్గజాలు ఉన్నారు, రోషి లాంటి పెద్ద మనిషి ఉన్నాడు. కానీ కేవలం రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి వల్ల కాంగ్రెస్ పార్టీ బతికింది అనే ఒక ప్రొజెక్షన్ ఇచ్చి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే ఆ రోజు చిరంజీవి గారు దాన్ని అడ్డం కొట్టారు. మొట్టమొదటిగా ఆయన సంతకాలు పెట్టమని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఇది నేను అథెంటికేట్ గా చెప్తున్నా, చిరంజీవి గారు స్వయంగా నాకు చెప్పిన మాట ఇది. నేను ఆషామాషి గాలిలో మాట్లాడిన వ్యక్తి కాదు. నేను ఆ రోజు ప్రజారాజ్య పార్టీలో ఉన్నాను, నేను లీగల్ సెల్లో ఉన్నాను. నాకు స్వయంగా చిరంజీవి గారు చెప్పిన మాట. వస్తే నేను సున్నితంగా తిరస్కరించాను. ముందు అక్కడ పార్థివ దేహం ఉంది, దానికి అంతిమ సంస్కారం జరగనివ్వండి, తర్వాత మనం కూర్చొని తీరిగ్గా మాట్లాడుకునే సమస్య ఇది, విషయం ఇది, ఇప్పుడు దీనికి తొందర ఏముంది అని ఆ రోజు నేను సంతకం పెట్టుకుని వాళ్ళకి పంపించేశాను అన్నాడు. ఆ బృందానికి నాయకుడు ఎవడో కూడా ఈ రోజు మంత్రి, ఆడికి ఇప్పుడు టికెట్ కూడా లేదనుకోండి, అది వేరే విషయం. గాజు కాసు వల్ల నాకు గులపం దిగుద్ది అన్నాడు మొన్న 2019 ఎన్నికల్లో. అయితే నేను పేరు చెప్పదలుచుకోలేదు, గాజు గ్లాస్ కాదు, నా గుండెల్లో గుణపం ఏదో అన్నారు సంథింగ్. సార్, నేను కొంతమంది వ్యక్తుల పేర్లు తీసుకుని, ఎందుకంటే అది నా గౌరవానికి కూడా భంగం. అయితే తర్వాత కాంగ్రెస్ పార్టీని అల్లకల్లోలం చేయడం మొదలుపెట్టాడు జగన్ రెడ్డి.
ఒక్కొక్క ఎమ్మెల్యేని తీసుకురావడం బయటికి, వాడితో మళ్ళీ పోటీ చేయించడం, ఉప ఎన్నికలు పెట్టించి, అదే సమయంలో కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రం చేయటం, రోసే గారు దాన్ని కంట్రోల్ చేయకపోవడంతో స్థిరత్వం తీసుకురావడానికి పార్టీకి తన 18 మంది ఎమ్మెల్యేలతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆ రోజు ఏమైనా మాట్లాడారు? ఈ షర్మిల 2014-19 చిరంజీవి పార్టీ అమ్మేసుకున్నాడు అన్నారు. అంతకుముందు టికెట్లు అమ్ముకున్నాడు అన్నారు. ఇప్పుడు పార్టీ అమ్మేసుకున్నాడు ప్యాకేజీ అన్నారు. అవును. మరి ఇప్పుడేంటి? ఇప్పుడు త్యాగం ఇప్పుడు ఏం రాష్ట్రం కోసం. ఓహో, అంటే ఒక కుటుంబం చేస్తే త్యాగమును, మిగతా వాళ్ళు చేస్తేనేమో అది వేదన. సరే, జగన్ రెడ్డి అక్కడ కూడాను ముఖ్యమంత్రి కాకుండా చిరంజీవి అడ్డం పడ్డాడు. 2 సార్లు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చిరంజీవి దెబ్బతీశాడు. తరువాత కాలంలో 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వీళ్ళ ఫీప్డమ్ లాగా వీళ్ళు అధికారాలు పంచుకోవాలనుకున్నారు. ఆంధ్రాలో ఈయన అడుగు పెట్టాడు. 2014 అయితే ముఖ్యమంత్రి కాలేపాడు. ఎందుకు కాలేపాడు? పవన్ కళ్యాణ్ అనే ఒక శక్తి రావటం వల్ల. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 5/3/2014 ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. 5/3/2014 జనసేన పార్టీ ఏర్పడింది. 4/3/2014 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పుట్టిన పార్టీ జనసేన పార్టీ. కాబట్టి ఎన్నికల్లో అస్థిరపరచకుండా, ఓటర్లకు గందరగోళం గురి చేయడానికి ఇష్టం లేకుండా మోడీకి తన మద్దతు ఇచ్చాడు. కాబట్టి మోడీ చంద్రబాబు నాయుడు గారితో అప్పుడు పొత్తులో ఉన్నాడు కాబట్టి సహజంగా చంద్రబాబు నాయుడు గారు కూడా తన మద్దతు తెలియజేయటం వల్ల గెలుస్తాడనుకున్న జగన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా 2014లో కొద్దిగా వెనక్కి రావడం జరిగింది. గెలుపు అనేది అక్కడికి అందరి మామూలు దారి. 2019 వచ్చేటప్పటికి అంటే చిరంజీవి 2 సార్లు దెబ్బ కొట్టాడు, పవన్ కళ్యాణ్ అక్కడ రెండోసారి అతను ఒక దెబ్బ కొట్టాడు. 2019లో కొన్ని విభేదాల కారణంగా తెలుగుదేశము జనసేన విడిపోవటం వల్ల వాళ్ళు చేసిన విష ప్రచారం, బి టీం అనే విష ప్రచారానికి ఆ రోజు బలైంది జనసేన పార్టీ. ఇంకా ఎక్కువ ఓట్లు రావాలా, సీట్లు రావాలా, లేదా బలైంది. ఎందుకంటే ప్రజారాజ్యం భారాన్ని కూడా మోయటం వల్ల. రెండోది, ఆ రోజు అధికార పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఉండటం వల్ల ఇతనికి అధికారం అనేది అతను ఊహించిన స్థాయికి మించి వచ్చింది. ఊహించిన స్థాయికి మించి వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ మనిషి ఏమంటాడు? నువ్వు ఏం చేసావు బాబు పాలన అంటే, పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లిళ్ళు పెట్టి పెళ్ళాలను కార్లు మార్చేట్టు మాట్లాడుతాడు. ఏం మాట్లాడుతున్నావు? సోయిని మాట్లాడు. 4 సంవత్సరాల తర్వాత కూడా నీకేమన్నా మా చిన్నప్పుడు మేము డాక్టర్ సమరం దాంట్లో చదివాళ్ళం, అసంతృప్తి అనేది. అదేమన్నా ఏడిచి వచ్చిందా నీకు? నీకు ఏంటి నీ గోళ? నువ్వు ఏం పాలన చేశావు? ప్రజలకు ఏం మేలు చేశావు? నిన్ను ఎందుకు మళ్ళీ రెండోసారి ఓటు గెలిపించుకోవాలనే దానికి సమాధానాలు నువ్వు ప్రజలకు చెప్పాలా. ప్రజలను మెప్పించుకుని వాళ్ళ ఆశీర్వాదం రెండోసారి పొందడానికి నీ తండ్రి పొందాడే 2004 తర్వాత 2009 ఎన్నికల్లో. అట్లా నువ్వు ప్రయత్నం చేయాల్సింది పోయి అసంతృప్తి, స్వీయ అసంతృప్తి వైవాహిక జీవితంలో. నేను ఈ మధ్య రవితేజ సినిమా చూసా. అందులో ఒక విదేశస్తుడు, ఐఎమ్ హ్యావింగ్ సింగిల్ వైఫ్, ఓన్లీ 1 వైఫ్, సింగిల్ వైఫ్, మై సింగిల్ వైఫ్ అంటే మాట్లాడితే దానివల్ల ప్రజలకేంటి? సో ఆయన అది చేయటం వల్ల ఈయన పాలన చేయలేకపోయాడు. పాలన మీద 4 సంవత్సరాలు దృష్టి పెట్టి 150 మంది ఎమ్మెల్యేలు నీతో పాటు ఇచ్చిన తర్వాత కూడా పాలన మీద దృష్టి పెట్టలేకపోయావు అంటే నువ్వు ఈ మానసిక సంక్షోభం, మానసిక రుగ్మతతో బాధపడటం వల్ల ఇప్పుడు ప్రజలు తీర్మానానికి వచ్చారు. అటువంటి మానసిక రోగి, మానసిక ఉన్మాదికి మరలా షాక్ ఇవ్వబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఏ రకంగా? ఎప్పటో మా సభలో ఒక సంకల్పం తీసుకున్నాడు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని. అన్న తర్వాత దానికి అనుగుణంగా కార్యాచరణ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ రోజు తెలుగుదేశంతో మైత్రి బంధం ఏర్పడిన తర్వాత ఇతనికి మైండ్ బ్లాంక్ అయింది. 2024లో దెబ్బ కొట్టబోతున్నాడు. జగన్ రెడ్డికి అధికారాన్ని దూరం చేయబోతున్నాడు. చిరంజీవి 2 సార్లు అధికారాన్ని దూరం చేశాడు. పవన్ కళ్యాణ్ కూడా రెండోసారి ఇతనికి మళ్ళీ అధికారం దూరం చేయబోతున్నాడు. మెగా కుటుంబం అంటే జగన్ రెడ్డికి ఉన్న ద్వేషం అది. జగన్ గారి అంశం పక్కన పెడితే శాంతి ప్రసాద్ గారు, ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తీర్థం అక్కడికే వస్తున్నా. ఒకే తాను మొక్కలు కదా, ఇవన్నీ ఒకే తాను మొక్కలు కదా. ఇప్పుడు షర్మిలని బయటికి పంపాడు, అది కూడా స్ట్రాటజీలో భాగమే. తెలంగాణలో మరలా తన బాబాయికి ఎక్కడ ఇబ్బంది వస్తుందని మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి. తన బాబాయికి యాంటీ అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు మళ్ళీ ఎక్కడ దెబ్బతింటూ చీలిపోతే
తన బాబాయ్ దెబ్బతింటాడనే భయంతో కాంగ్రెస్ పేరు చెప్పి ఒకే ఒక వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనస్తాపం చెప్తాడని ఆమె ఎన్నికలు గుర్తు తెచ్చుకుని కూడా 119 నియోజకవర్గాలు పోటీ చేయాలి. అవును. పోటీ చేసిన జనసేన ఏమో వీళ్ళ యొక్క వెధవాయత్వంతో, నోటి దూలతో, వికారాలతో, వాళ్ళ ఏం మాటలో తెలియక పిచ్చ పిచ్చ మాటలని మాట్లాడారు. డిపాజిట్లు రాలేదన్నారు. మరి నీ చెల్లి రాజన్న రక్తం, ఇక్కడ చెల్లి కన్నా కూడా రాజన్న రక్తం పారిపోయిందిగా. ఇప్పుడు ఆంధ్రాకు వస్తుంది. నాకు ఎన్టీ రామారావు పాట గుర్తొస్తుంది. పుట్టింటోళ్ళు తరిమేశారు, ఇప్పుడు మెట్టింటోళ్ళు కూడా తరిమేశారు. ఇప్పుడు మెట్టింటికి పోయింది, ఇప్పుడు పుట్టింటికి వస్తుంది. పుట్టింట్లో అన్న ఇప్పుడు ఊరుకుంటాడా? ఇది నేనైతే అనుకుంటున్నాను అన్న వదిలిన బాణమే ఇంకా అన్న చేతిలోనే ఉన్నది. తనకు ఉన్న ఆ పవన్ కళ్యాణ్ తీసుకున్న సంకల్పం ఏదైతే ఉందో వైసీపీ ఎదురు కూడా చీలకూడదు అనేది, దాన్ని చీల్చడానికి షర్మిలని కాంగ్రెస్ పార్టీలో పెట్టి తన స్క్రాప్ అంతా కాంగ్రెస్ లో పంపించి కాంగ్రెస్ బలోపేతమైన చూపించి, లేకపోతే మీడియాలో ఏం సార్ చర్చలు? షర్మిల రాగానే కాంగ్రెస్ అప్రచాతంగా ఖండబలం పెరిగిపోయి ఒక గట్టి పోటీదారుగా అవుతుంది రాజకీయంగా 2024 ఎన్నికల్లో. ఇదంతా కూడా ఒక విష ప్రచారము, ఒక పద్ధతిగా జరుగుతుంది. ఈ విష ప్రచారము చివరికి జగన్ రెడ్డికే ఎదురు తంతుంది. ఆ అన్న వదిలిన బాణం అన్న చేతిలో జారి అన్నకే గుచ్చుకుంటుంది.